మీరు ఒక స్ప్రేయింగ్కే కాదు ఎరువులు చల్లుకొని ఉన్నాయని అన్నయ్య చెప్పిండు. అదే కాకుండా మన పాత వీడియోలలో కూడా మీరు చూసి ఉంటారు. మరిగా మామ ఇక్కడైతే అన్ని రకాల బ్యాటరీస్ అయితే ఉన్నాయి. మరిగా ఈ బ్యాటరీలు ఎంత ఎంఏహెచ్ అసలు ఏం బ్యాటరీలు అనేది సతీష్ అన్న అయితే అడిగి తెలుసుకుందాం. మరిగా ఇక్కడ మనకు లక్షిట్పేట బెల్లంపల్లి సైడ్ మొత్తం కాటన్ ఏరియా ఇది. ఇక్కడ ఏంటంటే రైతులకు ట్రాన్స్ఫరాలు తక్కువ. ఆసిఫాబాద్ వీళ్ళకి ఏంటంటే ఒక బ్యాటరీ తీసుకుని వెళ్తే ఒక 10 ఎకరాలు స్ప్రేయింగ్ చేసుకుంటే వాళ్ళకి రిస్క్ తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. నేను హైదరాబాద్లో కూడా టెస్ట్ చేసిన డ్రోన్ ఇదేమో. నేను ఫుల్ వీడియో చేసిన, షార్ట్ వీడియో కూడా చేసిన. నాకు ఇప్పుడు అన్న చెప్పింది దానికంటే ఎక్కువనే వచ్చినాయి ఆ రోజు. కానీ అది నాన్ ఫీల్డ్ మీద కాబట్టి నేను ఆ మాట మీతో చెప్పలేకపోతాను. మరిగా హలో కాక అందరికీ నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్. ఈరోజు లాగ్ వచ్చేసి అయితే మామ మనమైతే ఇలా మంచిర్యాలకి అయితే వచ్చేసినాం. మామ విఘ్నేశ్వర కొత్త బ్రాంచ్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇవాళ మామ ఈ హైవే వచ్చేసి బెల్లంపల్లి హైవే అనమాట. మన మంచిర్యాల నుంచి ఓంగా బెల్లంపల్లి హైవేలోనే షాప్ అయితే కొత్తగా అయితే ఓపెన్ చేసిన మామ. వీళ్ళకి ఆల్రెడీ 42 బ్రాంచీలు ఉన్నాయి. ఇది 43వ బ్రాంచ్ అనమాట. మీకు నేను లోపల పోయి చూపెడతా. మరిగా రండి. ఇగో ఇదే మామ షాపు శ్రీ విఘ్నేశ్వర డ్రోన్స్ అనమాట. మీకు లోపల పోయి అన్నని కలిసి మాట్లాడదాం. మరి అన్న మీరు అంతకుముందు పెద్దపల్లిలో ఉండే షాప్ మీది, కరీంనగర్లో ఉండే, జగిత్యాలలో ఉండే, ఇంకా చాలా బ్రాంచీలు 42 బ్రాంచీలు ఉన్నాయి. మీరు ఈ మంచిర్యాల పెట్టడానికి కారణం ఏంది? మనం మంచిర్యాల పెట్టడానికి కారణం ఏంటంటే సర్వీస్ దగ్గరికి తీసుకురావాలి కస్టమర్ కన్నా ఉద్దేశం మంచిర్యాల షోరూమ్ ఓపెన్ చేసినాం. అంటే ఆ బెల్లంపల్లి వాళ్ళకు, లక్షిట్పేట, చెన్నూరు ఇవన్నీ ఉమ్మడి మంచిర్యాల డిస్ట్రిక్ట్ మొత్తం ఇక్కడ షోరూమ్ లేదు ఇక్కడ ఇప్పటి వరకు. మనం సర్వీస్ పాయింట్ కానీ తొందరగా తీసుకొస్తే మన కస్టమర్లు కానీ మనకు వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సర్వీస్ కానీ దేనికైనా ఉద్దేశంతో ఇక్కడ మంచిర్యాల ఓపెన్ చేసినాం. మా అన్న అయిపోయిందంటే అంతకుముందు ఇటు సైడ్ బెల్లంపల్లి వాళ్ళు కానీ, లక్షిట్పేట వాళ్ళు కానీ, చెన్నూరు సైడ్ వాళ్ళు కానీ, మళ్ళీ కరీంనగర్ పెద్దపల్లి ఓనికి చాలా మంది ఇబ్బంది పడతారట. అందుకే వాళ్ళ కోసమే ఇక్కడ ఇంకొక స్టోర్ అయితే ఓపెన్ చేసిరు అన్నమాట. మరిగా ఈ స్టోర్లో ఏమేమి ఉన్నాయి, ఎన్ని రకాల డ్రోన్స్ ఉన్నాయి, ఎన్ని రకాల బ్యాటరీస్ ఉన్నాయి, ఎన్ని రకాల చార్జెస్ ఉన్నాయి చెట్లు కూడా అన్న అడిగి తెలుసుకుందాం. మరిగా ఇప్పుడు మన విఘ్నేశ్వర బ్రాంచ్లో ఎన్ని రకాల డ్రోన్స్ ఉన్నాయి, ఎన్ని రకాల బ్యాటరీస్ ఉన్నాయి, అసలు ఎవరికి ఏ డ్రోన్ తీసుకుంటే మంచిదన్న? 6 నుంచి మొదలు పెడితే ఆస్టర్ 10 ట్యాంక్స్ వచ్చే డ్రోన్ వరకు అన్ని మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ కస్టమర్ రిక్వైర్మెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క మోడల్ కావాలని వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి అన్ని మోడల్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మనకు వచ్చేసి బ్యాటరీలు కానీ మనకు 22,000 mAh నుంచి 48,000 mAh వరకు కానీ బ్యాటరీలు అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ mAh వల్ల మనకు అంటే మా రైతులకు బెనిఫిట్ ఏంటిది అన్నట్టు? అంటే అన్న mAh మనకు 26 mAh వచ్చేసి 5 to 6 ట్యాంక్స్, 30,000 mAh వచ్చేసి 6 to 7 ట్యాంక్స్, 48,000 mAh వచ్చేసి 8 ట్యాంక్స్ 10 ట్యాంక్స్ వరకు చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే బ్యాటరీ mAh పెరిగిన కొద్దీ ట్యాంకుల కెపాసిటీ కూడా పెరుగుతుంది. అవునా? ఇప్పుడు సరే, ఇప్పుడు కొంతమంది కొన్ని బ్యాటరీలు అడుగుతున్నారు. అంతకుముందు లిథియం అయాన్ బ్యాటరీ ఉండే. ఇప్పుడు చాలా మార్కెట్లో ఒక బ్యాటరీ పేరు బాగా వినబడుతుంది. ఆ బ్యాటరీ ఏంటిదన్నట్టు ఆ బ్యాటరీ మీ దగ్గర ఉందా? మన దగ్గర వచ్చేసి సాలిడ్ స్టేట్ అన్న. ఇప్పటి వరకు అందరం లిథియం అయాన్ వాడినాము. ఇప్పుడు సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ అని వచ్చినాయి లేటెస్ట్ గా, మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. ఇందులో ఇప్పుడు ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ వల్ల మాకేం ఉపయోగం ఉంటుంది? సాలిడ్ స్టేట్ బ్యాటరీ వల్ల ఏమైందంటే మనకు ట్యాంక్స్ ఎక్కువ వస్తుంది, బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది. X6 కాడికి వెళ్ళి డ్రోన్స్ ఉన్నాయి అంటున్నారు కదా. ఈ X6 కి మనం యూరియా కానీ ఇవన్నీ చల్లుకుంటూ చూసినావా? ఎరువులు చల్లుకోనికి ఉంటుందా వీటికి? ప్రతిదానికి చల్లుకోవచ్చు. ప్రతి డ్రోన్ 2-in-1. కాకపోతే ట్యాంక్ డ్రోన్ కెపాసిటీ బట్టి ట్యాంక్ కెపాసిటీ పెరుగుతుంది. ఇంత కెపాసిటీ అంటే లిఫ్టింగ్ కెపాసిటీ పెరుగుతుంటుంది. ఓకే. ఇప్పుడు అన్న ఎక్కువ రైతులు సేల్ అయ్యే డ్రోన్ ఏది మన దగ్గర? ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్ అవుతున్నది అయితే ఎక్సైడ్ డ్రోన్ ట్రెండింగ్ అవుతుంది. మరి ఇప్పుడు కొంతమందికి మీరు అస్త్రా అని చెప్పి చూసినావు కదా, అది ఎక్కువ ట్యాంకులు వస్తాయని అంటారు కదా, మరి అవి ఎందుకు తీసుకోవడం లేదు వీళ్ళు? అంటే ఇప్పుడే కొత్త మార్కెట్లోకి వచ్చింది కాబట్టి దాని మీద కొంతమందికి ఏంటంటే అవగాహన కలగలేదు. అది కొంచెం వాడుతూ ఉంటే మార్కెట్లోకి వెళ్తుంటే అది కానీ సక్సెస్ అది. దాంతో ఏంటంటే మన కస్టమర్ ఏంది మార్కెట్లో రన్ అవుతుంటే అది రన్ అవుతుంది, ఎలా రన్ అవుతుంది అనేది నలుగురు చూస్తే ఆటోమేటిక్గా పబ్లిసిటీ అవుతుంది, అర్థమవుతుంది. ఇది మనకు వచ్చేసి ఎక్సైడ్ అన్న. ఎక్సైడ్ G2 మోటార్స్. ఇది లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్ తో ఉంది. అంటే G2 అంటే జనరేషన్ 2 మోటార్. ఇప్పుడు అంతకుముందు నార్మల్ మోటార్స్ కి ఇప్పుడు ఈ G2 మోటార్స్ తేడా ఏంటి అన్న? ఇది వచ్చేసి కొంచెం పవర్ కన్జంప్షన్ తక్కువ తీసుకుంటది. పవర్ కన్జంప్షన్ తక్కువ తీసుకొని ఫ్లైట్ టైం ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు దీనికి ఇప్పుడు మేము స్ప్రెడర్ వేసుకోవాలంటే ఎట్లా? అంటే మీరు చెప్పి చూసినాం ఎరువులు చల్లుకునేదని, దాన్ని ఎట్లా వేసుకోండు? దీంట్లో ఏం లేదన్నా, ఈ ట్యాంక్ మార్చేసి మనం ఇంకో స్ప్రెడర్ ట్యాంక్ వేసుకోవాలి. డ్రోన్స్ ఏమేమి ఉంటాయి కానీ ఓన్లీ ట్యాంక్ వరకు మార్చుకుండు. అంటే ఎఫ్సి ఏ రకమైన ఎఫ్సి వాడుతున్నారు? మనకు వచ్చేసి K3 Pro ఉంటుంది, VKV9 ఉంటుంది. అంటే రైతులకు మీరు ఏది కావాలంటే ఏది కన్వీనియంట్ గా అనిపిస్తే అదే ఇచ్చేస్తాం. ఏది కన్వీనియంట్ గా అదే ఇస్తారు. దీంతో ఎన్ని సెట్ల బ్యాటరీ తీసుకుంటే మాకు మంచిగా ఉంటుంది రైతులకు? ఇప్పుడైతే స్మార్ట్ బ్యాటరీ అయితే 3 బ్యాటరీలతో సరిపోతుంది. సాలిడ్ స్టేట్ బ్యాటరీ అయినా కానీ లిథియం అయాన్ కానీ ఏదైనా 3 బ్యాటరీలతో రన్ చేసుకోవచ్చు ఈజీగా. ఎవరండి ఇప్పుడు ఈ 3 బ్యాటరీలతో తీసుకుంటే బెస్టా, లేకుంటే ఇంకేమన్నా ఎక్కువ తీసుకుంటే కూడా బెస్ట్? అవసరం లేదన్నా. ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది అంటే కరెక్ట్ సైకిల్స్ వాడలేరు. వాడిన దాని మీద వాడడం వల్ల ఏమైందంటే ఆ ఒకటే బ్యాటరీ మీద లోడ్ పడుతుంది, కరెక్ట్ ఉండదు అన్నట్టు. 3 బ్యాటరీస్ అనుకోండి, ఒకటి ఛార్జ్ అవుతుంటుంది, ఒకటి రన్ అవుతుంటుంది, ఒకటేమో మనకు ఫ్లైలో ఉంటుంది. ఒకసారి దీనికి వచ్చే రిమోట్ మాకు చూపెడతారా అన్న?
మనకు వచ్చేసి T12 రిమోట్ అన్న. ఇది వచ్చేసి మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది T12 రిమోట్ అనేది. అన్న ఇందులో డిస్ప్లే వచ్చే రిమోట్లు కూడా ఉంటాయి కదా? డిస్ప్లే వచ్చేది ఏమవుతుందంటే అన్న మనకు ఛార్జింగ్ తక్కువ టైం వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే రైతులు వరాల మీద పొలంలో నడిచేటప్పుడు బై మిస్టేక్లో వాటర్లో పడ్డా కానీ ఏమైనా డ్యామేజ్ అయిందంటే దాన్ని రిపేర్ అనేది తొందరగా కావట్లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే చేసినా కానీ మనకు అది ఛార్జింగ్ ఉండదు ఎక్కువసేపు. మనకి ఈ అస్త్రా 10X అంటే ఏంటిది, అసలు ఈ డ్రోన్ వల్ల మాకు లాభం ఏంది ఎక్సైట్తో పోల్చుకుంటే మాకు చెప్పగలుగుతారా? ఇప్పుడు ఏంది అంటే మనకు ఎక్సైట్ కన్నా ఇది అడ్వాన్స్డ్ అన్న. ఇది వచ్చేసి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్రేమ్ ఇది డ్రోన్. దీంట్లో వచ్చేసి ఏంటంటే ఒక 48,000 mAh బ్యాటరీతోని మనకు 10 to 13 ట్యాంక్స్ స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. అంటే 10 నుంచి 13 ట్యాంకులు చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పేదాంతో పోల్చుకుంటే దాదాపు 13 ఎకరాలు. 13 ఎకరాలు. కొత్త కస్టమర్ వచ్చేసి మనకు 10 ట్యాంకులు చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే 13 ట్యాంకుల వరకు చేసుకోవచ్చు. మామ మీకు నేను ఇంకొక మాట చెప్తున్నా ఏంటంటే, నేను హైదరాబాద్లో కూడా టెస్ట్ చేసిన డ్రోన్ ఇదే మామ. నేను ఫుల్ వీడియో చేసిన, షార్ట్ వీడియో కూడా చేసిన. నాకు ఇప్పుడు అన్న చెప్పింది దానికంటే ఎక్కువనే వచ్చినాయి ఆ రోజు. కానీ అది నాన్ ఫీల్డ్ మీద కాబట్టి నేను ఆ మాట మీతో చెప్పలేకపోతాను. మరిగా ఇప్పుడు అన్నను కూడా నెక్స్ట్ అడుగుదాం. ఇప్పుడు 48,000 mAh బ్యాటరీ చేసి అయితే మేము టెస్ట్ చేసినాం. ఇప్పుడు ఆ 48,000 mAh బ్యాటరీ దీనికి వాడుకోవచ్చా, లేదా ఇంకొక వేరే బ్యాటరీ వేయచ్చా లేదా అనేది కూడా అన్నను కూడా అడుగుదాం. మరిగా అన్న ఇప్పుడు మేము 48,000 mAh బ్యాటరీ వేసి అక్కడ హైదరాబాద్లో టెస్ట్ చేసినాం. ఆ బ్యాటరీ కాకుండా వేరే బ్యాటరీ కూడా వేసుకొని వాడుకోవచ్చు? ఏ బ్యాటరీని వాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే 48,000 mAh బ్యాటరీ అయితే ఏంటంటే మన కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ట్యాంక్స్ ఎక్కువ వస్తుంది. ఓకే. mAh తగ్గి మన కెపాసిటీ తగ్గినప్పుడు మనకు బ్యాటరీ ట్యాంక్స్ తగ్గుతుంది అన్నట్టు. ఇక్కడ మనకు లక్షిట్పేట బెల్లంపల్లి సైడ్ మొత్తం కాటన్ ఏరియా ఇది. ఇక్కడ ఏంటంటే రైతులకు ట్రాన్స్ఫరాలు తక్కువ. ఆసిఫాబాదు వీళ్ళకి ఏంటంటే ఒక బ్యాటరీ తీసుకుని వెళ్తే ఒక 10 ఎకరాలు స్ప్రేయింగ్ చేసుకుంటే వాళ్ళకి రిస్క్ తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మామ ఇక్కడైతే అన్ని రకాల బ్యాటరీస్ అయితే ఉన్నాయి. మరిగా ఈ బ్యాటరీలు ఎంత mAh, అసలు ఏం బ్యాటరీలు అనేది సతీష్ అన్న అయితే అడిగి తెలుసుకుందాం. మరిగా ఇది వచ్చేసి మనకు 22,000 mAh అన్న లిథియం అయాను. మన స్టార్టింగ్ లో ఇదే వచ్చేవి. అప్పుడు 3 ట్యాంకులు వచ్చేవి. కొత్త వాళ్ళకైతే 2 ట్యాంకులు, తర్వాత ఎక్స్పీరియన్స్ వస్తే 3-4 వరకు చేసుకునేది ఫీల్డ్ బట్టి. కానీ ఇప్పుడు మనకి ఇంకా అప్డేటెడ్ వస్తూనే ఉన్నాయన్న. ఇందులో వచ్చేసి 30,000 mAh. ఇది వాటర్ ప్రూఫ్ బ్యాటరీ. మామ మీకు నేను అంత ముందు ఒక వాటర్ ప్రూఫ్ బ్యాటరీని డైరెక్ట్ బకెట్లో పెట్టి చూపెట్టిన. మరిగా ఇది అదే బ్యాటరీ అనమాట. కరీంనగర్ ఏజ్ చూపెట్టిన. సాలిడ్ స్టేట్ లో 30,000 mAh బ్యాటరీ ఉంది. మనకు 48,000 mAh బ్యాటరీ ఉంది. ఇప్పుడు మీరు X8 అన్నారు చూసిరు కదా, ఈ X8 కి ఈ 48,000 mAh బ్యాటరీ మనం పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు అన్న. ఇంకా ట్యాంకులు కూడా ఎక్కువ వస్తాయి. కానీ మీరు సజెస్ట్ చేసే బ్యాటరీ ఏంది X8 కి మనం 30,000 mAh ఎక్కువ సజెస్ట్ చేస్తారు. అది 5 నుంచి 6 ట్యాంకులు వచ్చాయి. 6 ట్యాంకులు వస్తుంది. ఈ బ్యాటరీలను ఛార్జ్ చేసుకోనికి ఏ ఛార్జర్ మంచిగా ఉంటుంది మాకు చెప్పగలుగుతారా? మనకు వచ్చేసి లేటెస్ట్ ఛార్జర్ అన్న ఇది. ఈ ఛార్జర్ స్పెషాలిటీ ఏంటి అంటే మనకు ఒకసారి బటన్ ఆన్ చేసినాం అనుకోండి, పవర్ ఎన్నిసార్లు వచ్చిపోయినా కానీ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎంతకు ముందున్న ఛార్జర్లో ఉండకపోయేది. అయితే ఇప్పుడు వచ్చే ఈ ఛార్జర్ స్పెషాలిటీ ఏంటంటే పవర్ ఒకసారి ఆన్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా కరెంట్ పోయి వచ్చినా కానీ ఆన్ అవుతుంది, బ్యాటరీ ఫుల్ గానే ఆఫ్ అయిపోతుంది. ఆటో కట్ ఆఫ్ అవుతుంది. మనకేంటి అంటే బెనిఫిట్, ఇప్పుడు మనకి ఇంకో హెల్పర్ అవసరం లేకుండా ఉంటుంది. ఇంకో పర్సన్ అవసరం లేకుండా ఒకళ్ళు పోయి సింగిల్ గా మనం స్ప్రేయింగ్ చేసుకుని రావచ్చు. మనం ఛార్జర్ కాడ ఛార్జింగ్ చేసుకొని డైరెక్ట్ స్ప్రేయింగ్ చేసుకొని రిస్క్ తగ్గుతుంది అన్నట్టు. ఇంతసేపు అయితే అన్న అయితే ఛార్జర్ చూపెట్టారు కదా, అన్న చెప్పిన ప్రకారంగా అయితే ఇదే ఇప్పటికి లేటెస్ట్ ఛార్జర్ అనేది చెప్తుండు. ఛార్జింగ్ పెట్టి మర్చిపోయినా కానీ ఈ ఛార్జర్తో ఛార్జ్ చేస్తే ఆటో కట్ ఆఫ్ అవుతారు డైరెక్ట్. ఈ బ్యాటరీ నుండి పక్కకైతే పెట్టుకోవచ్చు అని అన్నయ్య చెప్తుండు. మరిగా అన్నని ఇంకా కొన్ని షాప్ చూపెట్టమందాం. వీళ్ళు స్పేర్స్ ఎక్కడికి వెళ్ళి ఇస్తారని అడుగుదాం. వీళ్ళే సప్లై చేస్తారా లేకుంటే వీళ్ళకి ఇంకెవరైనా సప్లై చేస్తారా అనే ముచ్చట కూడా అన్న అయితే అడిగి తెలుసుకుందాం. మరిగా అసలు ఈ డ్రోన్లకు ఏం స్పేర్స్ పడితే, అసలు స్పేర్స్ మీరే సప్లై చేస్తారా ఇంకెవరైనా సప్లై చేస్తారా? మన దగ్గర అన్ని స్పేర్స్ అవైలబుల్ ఉన్నాయన్నా. ఇది మన ఓన్ బ్రాంచ్ కాబట్టి ఇక్కడ అన్ని స్పేర్ పార్ట్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి, తక్కువ ప్రైస్ లో ఉంటుంది. ఇక్కడ మధ్యలో మనకి ఎవరు లేరు కాబట్టి డైరెక్ట్ కస్టమర్ కి మనం తక్కువ రేట్లో అందివ్వగలుగుతాం. అక్కడైతే హైదరాబాద్ లో కరీంనగర్ లో ఏ రేట్ కి ఇస్తున్నారో ఇక్కడ అదే రేట్ వస్తుంది. ఇప్పుడు బయట వాళ్ళు ఏంటి అంటే కొంతమంది మన దగ్గర తీసుకుని వెళ్ళి మళ్ళీ కస్టమర్ కొంత ప్రాఫిట్ చూసుకొని వాళ్ళకి అమ్మేది B2Bలో. ఇప్పుడు అదంతా ఏం లేదు, డైరెక్ట్ కాబట్టి మీకు తక్కువ ప్రైస్ లో అన్ని పార్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. వీళ్ళకి దాదాపు 42-43 బ్రాంచీలు ఉన్నాయన్నమాట. ఈ అన్ని బ్రాంచీలలో ఎంత అయితే రేట్ ఉందో సేమ్ అదే కాస్ట్తో ఇక్కడైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తా అని చెప్తున్నారు. మరిగా అన్న మాకు ఒకసారి స్పేర్స్ ఏమేమి దొరుకుతాయి చెప్పగలుగుతారా? మన దగ్గర ప్రొపెలర్స్ ఉన్నాయన్న, నాజిల్స్ ఉన్నాయి, టీ జాయింట్స్, బేస్ హోల్డర్లు, A to Z. మన దగ్గర ఏ పార్ట్ గానీ ఉండదు అనేది ఉండదు. A to Z కస్టమర్ కి ఎనీ టైం మనకి అవైలబుల్ గా ఉంటుంది. అంటే డ్రోన్ కు కావాల్సిన ప్రతి ఒక్క పార్ట్ మీ దగ్గర చెప్తున్నారు. మరిగా మామ మీరైతే ఇక్కడ కొన్ని బ్యాటరీలు కొన్ని స్పేర్లు ఒక ఛార్జ్ అయితే దూతున్నారు కదా, ఇవే కాదు మా స్పేర్స్ లోపల కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్ని పట్టాయి కాబట్టి మేము మీకు అన్ని చూపెట్టలేకపోతున్నాం. మరిగా మీరు ఒక స్ప్రేయింగ్కే కాదు ఎరువులు చల్లుకొని ఉన్నాయని అన్నయ్య చెప్పిండు. అదే కాకుండా మన పాత వీడియోలలో కూడా మీరు చూసి ఉంటారు. మరిగా మీకు ఇట్లా అగ్రికల్చర్ డ్రోన్ కావాలనుకుంటే శ్రీ విఘ్నేశ్వర డ్రోన్స్కి అయితే విజిట్ చేయరు మామ, మంచిర్యాల బ్రాంచ్కి అయితే. మరిగా
మళ్ళీ ఇదే కాకుండా మార్కెట్లో లీడ్ ఉన్న కంపెనీ కూడా వీలే అని అనేది చెప్పేసిండు మరిగా. మీకు ఇట్లా డ్రోన్స్ కావాలంటే మీద కింద నెంబర్ అయితే ఇచ్చేద్దామో, ఈ నెంబర్లో కాంటాక్ట్ అయ్యి మీరు డ్రోన్ వివరాలు కనుక్కోండి మరిగా. రైట్, మరి ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం.